అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పటేల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ సమావేశంలో సీతక్ గారు, మంత్రి గారు అత్యంత ఆప్యాయంగా పలకరిస్తూ మీ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలుసుకోవడం నాకు చాలా కేవలం ఉపన్యాసాలు వినుకుంటూనే ఉంటున్నా తప్ప మిగతా విషయంలో చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి సార్ కూడా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. నేను కూడా ఒక 2 నిమిషాల లోపలనే ముగించుకుంటా. చాలా సంతోషం. నేను లక్ష్మీ మేడంతో మాట్లాడుతూ హైమాండ్ డ్రాప్ యొక్క చరిత్ర, వారి విధానం సరే చాలా గొప్పది. మనం మాట్లాడుతూనే పోతాం. తనకు అక్కడికి అదే చెప్తున్నాను. సరే మెల్లమెల్లగా మిగతా కార్యక్రమాలు మన యొక్క ప్రాధాన్యత, మన వాళ్ళ ప్రాధాన్యత తగ్గుతుందా అనేది మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలలో మనం అనేక వేదికలు, అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని స్మరించుకోవడానికి పెద్ద ఎత్తున జనాలు రావాలి. కనీసం మాజీ ఎంపీటీసీలో, మాజీ సర్పంచ్లో, మిగతా ప్రజాప్రతినిధులందరూ వచ్చిన సుమారు ఇక్కడ నుంచి 1000 నుంచి 2000 మంది జమ అయ్యే ఆస్కారం ఉంటుంది. చేసుకుంటూ పోతామంటే ఎప్పుడు ఇంకా 100 సంవత్సరాలు మనం డెవలప్మెంట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను కోరుకున్నది ఒకటే, మనము వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూనే పోతాం తప్ప డెవలప్మెంట్ కావాలంటే ఒక ప్రణాళికమైన కార్యాచరణతో 100% ముందుకు వెళ్ళాలి. మనం అనుకుంటాం చట్టాలన్నీ పోతున్నాయి, జియో నంబర్ 3 పోయింది, పోడు భూములు పోతున్నాయి, అన్ని పోతున్నాయి మాట్లాడుతున్నాం. దీంట్లో సమస్య ఎక్కడ ఉంది? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. పోడు అంశాలే కావచ్చు, మిగతా డెవలప్మెంటే కావచ్చు, రోడ్ల విషయమే కావచ్చు, తప్పకుండా మేము ఇక్కడ 3 పార్టీల 3 వ్యక్తులం ఉన్నాం. ఈరోజు నాగేష్ సార్ ఒక పార్టీ కేంద్రంలో ఉన్నారు, నేను ఒక పార్టీ నుంచి రాష్ట్రంలో ఉన్నా, లక్ష్మి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే మనం ప్రొఫెసర్ హేమండ్ చాలా గొప్ప మనిషి ఈ రోజు స్మరణిస్తున్నాం. ప్రొఫెసర్ హేమండ్ మన మార్లావైలో వచ్చారు. తిరిగి ఇక్కడ కల్చర్ కి చాలా ప్రయత్నం చేసి ఇక్కడ మన ట్రైబల్స్ కి, స్పెషల్ గా గోండ్స్ కి, గోండ్ భాషకి అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు. ఆ చేసిన పనికి ఈ రోజు తప్పకుండా మనం అందరు గుర్తు చేస్తున్నాం. వారు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు, స్పెషల్ గా ఎడ్యుకేషన్ సంబంధించి. స్పెషల్ గా ఈ మెసేజ్ కి ఈ రోజు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు నా ఆఫీస్ లో చాలా పెద్ద నాయకులకి వస్తారు. సో వీళ్ళు అదే పెద్ద డిమాండ్ పెట్టారు, మేడం మనకు మంచి ఎడ్యుకేషన్ మన ట్రైబల్ రీజన్ కి కావాలి. ఈ మార్లావై కార్యక్రమం ముందుగా కూడా ఇక్కడ నుంచి స్థానియ వచ్చారు నా దగ్గర. ఏం చెప్పారు, మేడం మనకు రీడింగ్ రూమ్ కావాలి. ఎందుకు అంటే అదే పెడితే హేమండ్ ఆఫ్ కి పెద్ద సిగ్నల్ ఉంది, పెద్ద మెసేజ్ ఉంది. సో ఆ రీడింగ్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, స్పెషల్గా అడిషనల్ కలెక్టర్ సార్ కి హెల్ప్ చేసి ఐటీడీ ద్వారా పూర్తి అయింది. ఈ రోజు అదే కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు అదే మంచిగా యూజ్ చేస్తే మనకు కూడా సంతోషం పడుతుంది, పిల్లలకి యూజ్ పడితే అక్కడ మంచి బుక్స్ కూడా పెట్టాము. ప్రొఫెసర్ హేమండ్ స్పెషల్ గా ఇది మన గోండ్ నేను అనుకోని, సో దాన్ని కూడా ఒక మంచి స్థాయికి తీసుకొస్తామని మీకు అందరికీ తెలుపుతున్నాను ఇక్కడే. సో దీంతో పాటే మీ వైద్య విద్య నిన్న కూడా ఆనరబుల్ సీఎం గారు కూడా అందరు కలెక్టర్స్ తో ఒక మీటింగ్ తీసుకొని ఇదే చెప్పడం జరిగింది. అందరు అధికారులు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో అక్కడ తిరిగి వైద్య మీద, తర్వాత విద్య మీద చాలా దృష్టి పెట్టాలి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇదే రకంగా సో పిఓ గారు అండ్ ఇక్కడ నుంచి స్కిల్లింగ్ తీసుకొని హైదరాబాద్ లో కూడా ట్రైనింగ్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ రకంగా మీకు ఇక్కడే కూడా అవసరం ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు మనం రీడింగ్ రూమ్ చాలా చిన్నది, బట్ ఇంకా సౌకర్యాలు చాలా ఏమేమి కావాలి, ఫెసిలిటీస్ దాంట్లో ఏమేమి కావాలి. తర్వాత ఇది ఒక మోడల్ జీపీ, యాక్చువల్లీ మార్లవై ఒకటి మోడల్ జీపీ. ఇక్కడ ఉన్న మీరందరూ కోఆర్డినేషన్ తో చాలా బాగా చేసుకున్నారు ఇప్పటి వరకే. సో దీంట్లో కూడా ఇంకా మంచిగా ఏం చేయాలి. ఇప్పుడే వెంకటేష్ గారు మాట్లాడుతూ అక్కడే స్మృతి వనం అంటే చేయాలని అనుకుంటున్నారు. సో అదే నేను పిఓ గారు దానికి ఇప్పుడు గురుకులం తెచ్చాం. వాస్తవం మేము అప్పుడు ఎంపీ ఉన్నా, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ మేము ఏకలవ్య తీసుకొచ్చాం, చాలా పెద్దది కాజ్నూర్ లో పెట్టించాం. తర్వాత మేము ఏదైతే జ్యోతిబా పూలే మరి ఇక్కడ జిల్లాలో 4 తీసుకొచ్చాం, మైనారిటీ స్కూల్స్ 4 తీసుకొచ్చాం. మరి ఇవన్నీ కూడా మేము గురుకులాలు కూడా బీసీ గురుకులాలు కావచ్చు, మైనారిటీ గురుకులాలు కావచ్చు, అట్లనే ఎస్టీ గురుకులాలు కావచ్చు,
ఇవాళ అది కూడా మేము తీసుకొచ్చి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు 2 వచ్చాయి. డిగ్రీ కాలేజ్ ఒకటి వచ్చింది, ఏకలవ్య స్కూల్ ఒకటి వచ్చింది. కాబట్టి కూడా ఖచ్చితంగా మాకు స్కూల్స్ కావాలనేసి మనము డిమాండ్ చేద్దాం. అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. మేము ఏమంటున్నామంటే మమ్మల్ని కూడా మరి ఒక ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి సీతక్క గారు, మేము కూడా సీతక్క గారిని గౌరవిస్తాం, కానీ మమ్మల్ని కూడా గౌరవించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఆదివాసీ బిడ్డలం. ఇక్కడ అందరూ కూడా మాకు ఓట్లేసి మేము గెలిపించారు కాబట్టి మేము ఈ రోజు చట్టపరంగా మేము అడుగుతున్నాం. ఇవాళ మాకు ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేయవలసింది మరి ఆదివాసీ గ్రామాలలో కానీ లేకపోతే మరి అన్ని విలేజ్లలో కానీ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ఏవైతే హామీలు ఇచ్చినాయని కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరి ఈ కార్యక్రమం కూడా మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలన్నీ కూడా మీరు మాట్లాడుకున్నారు. నేను మొట్టమొదటిసారిగా 95లో వచ్చిన ఈ గ్రామంలో అప్పటికి మళ్ళీ 96లో వచ్చిన 1996లో 11 జూన్ 1996 ఆ రోజు మేము జూన్ మాసంలో హైమండ్ ఆర్ప్ గారి యొక్క ప్రథమ వర్ధంతిని ఏర్పాటు చేసుకున్నాం ఈ గ్రామంలో. నేను మంత్రిగా వచ్చిన ఏదో స్టూడెంట్గా కాదు, ఆ రోజు నేను మంత్రిగా వచ్చి మొదటి వర్ధంతిని 1996లో